డెత్ డిక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో ఇదివరకు 1 డే ఉండే 1 వీక్ అయింది, 15 days అయింది, 1 month అయింది. అంటే మన లైఫ్ ఒక ఇంపార్టెన్స్ అనేది, అంటే యాక్సిడెంట్స్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు, యాక్సిడెంట్లో కాలు చేతులు పోతున్నారు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్ల మీద పడుతున్నారు అనే ఉద్దేశంతో మెయిన్గా స్కూల్స్ అండ్ కాలేజెస్ను, అంటే మేము చెప్తే పేరెంట్స్ వింటారు, కొందరు వినరు, ఫైన్లు వేసుకోమంటారు, డిస్కౌంట్ వచ్చినప్పుడు కట్టుకుంటామంటారు, మీకెందుకు అంటారు. బట్ ఏంటంటే మెయిన్గా కాన్సెప్ట్ ఏంటంటే పిల్లల్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ను మెయిన్గా టార్గెట్ చేస్తున్నాయి. పిల్లలు చెప్తానన్నా తల్లిదండ్రులు మారుతారు, అట్లీస్ట్ వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎలా ఉండాలి, పిల్లలు మన గురించి చెప్తున్నారు కదా అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క స్కూల్స్ అండ్ కాలేజెస్లో January 1st నుండి అవేర్నెస్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాము. మీరు ట్రాఫిక్ వాళ్ళ గురించి కాదండి, మీరు బండి ఎక్కేటప్పుడు మీ ఫ్యామిలీని గుర్తుంచుకోండి. ఎందుకంటే సేఫ్గా అయితే బయటకు వస్తున్నా అంత సేఫ్గా మీరు ఇంటికి చేరుకోవాలనే చూస్తుంటారు. సో మీరు బయటకు వెళ్ళేటప్పుడు 2 వీలర్స్ వాళ్ళు పక్క హెల్మెట్ పెట్టుకోవాలి, సెల్ ఫోన్స్ మాట్లాడుకుని డ్రైవ్ చేయవద్దు. అలాగే 4 వీలర్ వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, స్పీడ్ లిమిట్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ స్పీడ్ లిమిట్ పాటించండి. స్కూల్స్ కాడ, కాలేజెస్ కాడ, ప్లస్ జిబ్రా క్రాసింగ్ కాడ స్పీడ్ లిమిట్ అనేది తగ్గియండి. దీనివల్ల మీకు ఎదుటి వారికి చాలా సేఫ్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కానీ గతంలో మా టీచర్స్కి కూడా చాలా యాక్సిడెంట్స్ జరిగిన సందర్భాలు ఉన్నవి. ఒక టీచర్ అయితే ఒక కన్ను మొత్తం పోయిన సందర్భం కూడా ఉంది లాస్ట్ ఇయర్. కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు, సిబ్బంది అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటూ, అదేవిధంగా హెల్మెట్ మాత్రం తప్పనిసరిగా పెట్టాల్సిందే. ఎందుకంటే హెడ్ ఇంజూరీ అయితే బ్రతకడం చాలా కష్టము. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. బడికి వాటి సమయానికి వెళ్ళాలనే ఉద్దేశంగా హడావిడికి వెళ్తారు. ఇంట్లో నుంచి ఒక 5-10 నిమిషాలు ముందు బయలుదేరినట్టే మనం సేఫ్గా చేరుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.